నేను అన్నది వాడిని సెకండ్ హ్యాండ్ ఐఫోన్ కొనుక్కోవద్దని చెప్పాను. చెత్తలో దొరికింది దీనికి ఐఫోన్. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. నువ్వు మళ్ళీ డిస్టర్బ్ చేస్తావు నా బ్లాగ్ ను. అసలు ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే, ఈరోజు పండగ. అమ్మ ఏం పండగ? సారీ గైస్, తొలి ఏకాదశి. సో అందుకే మేము సింహాచలం వెళ్తున్నాం. యాక్చువల్లీ నేను ఒక్కదానే వెళ్తున్నాను, బట్ సెక్యూరిటీ కావాలి కదా, ఎందుకంటే మనకి 1000 సబ్స్క్రైబర్స్ వచ్చారు కాబట్టి. అఫ్ కోర్స్ నాకు కొంచెం సెక్యూరిటీ కావాలి కాబట్టి ఒక డ్రైవర్ని అండ్ నెక్స్ట్ ఒక సెక్యూరిటీ గార్డ్ని, ఆ తర్వాత మా అమ్మని కూడా తీసుకొని వెళ్తున్నాను. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తుంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే 1000 సబ్స్క్రైబర్స్ వచ్చారు కాబట్టి. ఈ రోజు నుంచి ఇదే చెప్దాం అనుకున్నాను. ఏంటి రోజు నుంచి ఏం చేస్తాం? వీడియోస్ తగ్గిద్దాం అనుకుంటున్నాను, మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదు. చెప్పు. నోరు మూసుకో. మొహం పగిలిపోద్ది. సింహాచలంలో ఈరోజు చాలా రష్ ఉంటుంది కాబట్టి మా అమ్మ, నేను, లిఖిత మేము ముగ్గురం కలిసి 300 రూపీస్ టికెట్ తీసుకొని దర్శనానికి వెళ్తాం. డ్రైవర్ కాబట్టి అతను ఫ్రీ దర్శనానికి వచ్చేస్తాడు ఈరోజు కదమ్మా. ఆంటీ మీరు చెప్పండి, ఎవరు ఫ్రీ దర్శనం ఎవరు నార్మల్? నువ్వు ఫ్రీ దర్శనానికి వచ్చి మేము ముగ్గురం 300 రూపీస్ టికెట్ తీసుకొని వెళ్ళేసి వచ్చేస్తాం. నీకైతే ఎట్లాగైనా మేమైతే ఎవరితో మాట్లాడగా, నీకు ఎలాగో జనాలు కావాలి చుట్టూ, మాటలు కావాలి కాబట్టి నీకు, నువ్వు లైన్ లో ఉంటే ఎవరో ఒకరు మాటలు చెప్తారు మంచిగా. శ్రీకాకుళం, విజయనగరం వాళ్ళు బాగా ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళ సైడ్ పంటలు ఏం పండుతున్నాయి ఏంటి అన్ని డీటెయిల్స్ కనుక్కోవచ్చు. కొన్ని సార్లు ఇలాంటి అవమానాలు అనేవి జరుగుతూనే ఉంటాయి. కొన్ని సార్లు అయితే పర్లేదు, మరి ఇన్ని సార్లు తీసుకుంటున్నా ఇంకా. అంటే నాకు రోజు జరుగుతాయి అనుకోండి అవమానాలు, బట్ ఇట్స్ ఓకే, ఇట్స్ ఫైన్. ఇలాంటివన్నీ తీసుకోకపోతే జీవితంలో ఎదగలేం. జీవితంలో ఎదగాలంటే ఇలాంటివన్నీ ఖచ్చితంగా తీసుకోగలరు. అంతకంటే ఎక్కువ హైట్ అయితే బాగోదు నిజమ్మా. ఇంకా అంతకంటే హైట్ పిల్లగాని తీసుకొచ్చి పెళ్లి చేయాలి మేము. టాపిక్ పెళ్లి కాదు గైస్, బై. సెలబ్రిటీ కాబట్టి దర్శనం చేసుకొని వద్దాము. ఇక్కడ కానీ చేద్దరు వస్తుందని. అంటే నేను సెలబ్రిటీ కదా, సో సెలబ్రిటీ అని నీకు నువ్వు ఫీల్ అవ్వకూడదు, వాళ్ళు చెప్పాలి. ఇదంతా చాలా కామన్ నాకు, ఎందుకంటే ఎవరైనా ఒక మనిషి ఎదుగుతున్నాడంటే ఖచ్చితంగా వాళ్ళకి హేటర్స్ ఎక్కువ ఉంటారు. ఇదిగో నా హేటర్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి? ఇంకోసారి చెప్పు ఇంకోసారి చెప్పరా. చూసావు అమ్మ ఎలా భయపెడుతున్నాను. ఆల్సో నాకు ఈరోజు ఎందుకో నేను కొంచెం చూడడానికి మా అక్కలా అనిపిస్తున్నా. అమ్మ నువ్వు చెప్పమ్మా ప్లీజ్, నేను ఈరోజు కామెడీలా ఉన్నాను కదా కొంచెం. లేవు, నీలాగే ఉన్నావు. సిగ్గుందరా నీకు? అది నీకెందుకు, మాకు 30 ఉంటాయి, నువ్వు మధ్యలో దూరాకు. మా పిల్లగాళ్ళు ఇద్దరు విన్నారనుకో, వాళ్ళ గురించి పట్టించుకోకండి గైస్. ఆల్రెడీ చాలా మంది, ఎంతమంది చెప్పారో తెలుసా నాకు, నేను మా అక్క కొంచెం చూడడానికి ఒకేలా ఉంటామని. ముందుంది అంటే అమ్మా రేపు పౌర్ణమి కదా, కాలు నడకన గురు ప్రదక్షిణ ఉంది కదా ఆదివారం, దాని గురించి అన్ని ఎక్కడెక్కడ
బొమ్మలు కొనిస్తావా? ప్రూఫ్ ఏం బొమ్మలు కావాలి? కింద వంట సామాన్లు కావాలి మాకు. నువ్వు కూడా బార్బీ బొమ్మ కొనివ్వాలి. ఫ్రీగా 2 బొమ్మలు వస్తున్నాయి మనకి. ఏంట్రా నా గురించి ఏదో మాట్లాడుకుంటున్నారు మీ ఇద్దరు. నువ్వు పెద్ద పాబ్లో ఎస్కోబార్ వారా 24 గంటలు నీ గురించే మాట్లాడుకోనికి చాకోబార్ ముఖం వేసుకుని నువ్వు నా గురించి ఏదో మాట్లాడుకుంటున్నారు మీ ఇద్దరు. దట్స్ నాట్ సామాన్లు. అవి ఏమిచ్చాను? ఒక సెల్ఫీ స్టిక్, స్కార్ఫ్ పట్టుకోమని ఇచ్చా. దానికి అంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. ఆఫ్టర్ దర్శనం గైస్, ఈరోజు మా సింహాచలం అయితే ఫుల్ రష్ ఉంది. 300 రూపీస్ టికెట్ తీసుకొని వెళ్ళినా కూడా ఆల్మోస్ట్ 1.5 hours పట్టింది. 5 minutes later. చాలా బొమ్మలు ఉన్నాయి. బొమ్మలు కొని ఏం చేస్తావు? నువ్వేం చదువుతున్నావు? నీకు బొమ్మలతో ఏం పని చెప్పు. నేను ఆడుకుంటా, ఇందాక బొమ్మలు కొనిస్తాను. ఇంట్లో 2 డస్ట్బిన్లు అంత డబ్బాలకి 2 నీటికి ఉన్నాయి. ఇంటికి వెళ్ళాక ఇస్తాను, ఆడుకుందు కానీ పదండి. నువ్వు కొనిస్తాను. మీదకి వస్తామని నేను రావట్లేదు ఈరోజు. నేను మీతో పాటు ఇంటికి రావట్లేదు. కిందకి వెళ్ళకు, బయట ఇంకెక్కడైనా బయట ఇప్పుడైతే ఓకే. కార్ తీయడానికి వెళ్ళాడా డ్రైవర్? మా డ్రైవర్ వెళ్తున్నాడు గైస్ కార్ తీయడానికి. దర్శనం అయిపోయింది. మేము మా అమ్మని డ్రాప్ చేయడానికి వెళ్తున్నాం. మా అమ్మని డ్రాప్ చేశాక నేను, నాగేంద్ర, మై డ్రైవర్ అండ్ మై బాడీ గార్డ్ లిఖిత వీళ్ళని తీసుకొని నేను కొంతసేపు అలా బయటికి వెళ్తున్నాను. యాక్చువల్లీ నాగేంద్రకి డ్రైవింగ్ రాదు, సో నేను డ్రైవింగ్ క్లాస్ పెడుతున్నాను అనమాట. మీ ఎవరైనా కూడా కావాలంటే జాయిన్ అవ్వచ్చు. 15 days డ్రైవింగ్ క్లాస్, 20,000 తీసుకుంటాను. డైలీ ఓన్లీ 1 hour నేర్పిస్తాను. డ్రైవింగ్ ఎలా అయితే చేయకూడదు అన్ని ట్రిక్స్ నేర్పిస్తాను. మొహం పగిలిపోద్ది. అతని మాటలు ఏం పట్టించుకోకండి. అంటే అతను కూడా పక్కనే డ్రైవింగ్ స్కూల్ పెట్టాడు కానీ ఎవరు రాలేదంట. సో అందుకే అలా అయిపోతున్నాడు అప్పటి నుంచి. పట్టించుకోకండి మీరు అతన్ని. నా డ్రైవింగ్ క్లాస్లో మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ప్లీజ్ కామెంట్ అండ్ లెట్ మీ నో, సో దట్ అప్పుడు నేను మీకు డీటెయిల్స్ పంపుతాను అనమాట. చెప్పాను కదా 15 days కోర్స్ ఇది. డెమో వీడియో చేద్దాం, పక్కన వస్తాను, నువ్వు డ్రైవ్ చేసేదనా? మీరు నమ్మకపోతే నేను నిన్న మా డాడీ ఉన్నప్పుడు డ్రైవ్ చేశాను. ప్రూఫ్ నేను వీడియో పెడతాను నేను తర్వాత, చూడండి. అప్పుడు మీరు చెప్పండి నేను డ్రైవింగ్ బాగా చేస్తున్నానా లేదా అని. ఇతను మాట్లాడుతున్నాడు గ్రాఫిక్స్ గురించి. దొంగేశాడు. మా అమ్మ ఫోన్ దొంగతనం చేశాడు గైస్. దొంగతనం గురించి నువ్వు మాట్లాడుతున్నావు. అందుకే పొద్దు నుంచి నా బ్యాగ్ దగ్గర పెట్టుకుంటున్నా జాగ్రత్త. క్యూలో కూడా మా అమ్మని బ్యాగ్ అడిగితే ఇవ్వట్లేదు. నేనేం దొంగతనం చేసేస్తాను అంటుంది బ్యాగ్ లోంచి. నేను ఎందుకు దొంగతనం చేస్తానమ్మా? ఇట్స్ ఓకే గైస్. ఫోన్ పని చేయట్లేదు. వచ్చింది. వాళ్ళిద్దరికి కూడా ఫోన్ చేసాం, పెట్టండి ఎంత పెట్టండి. రుషికొండ బీచ్ దగ్గర ఉన్న ఋషి వ్యాలీ రెస్టారెంట్. ఓకేనా? ఈసారి కరెక్ట్గానే చెప్పానా? ఇట్స్ నాట్ రిషి వ్యాలీ, ఇట్స్ ఋషి వ్యాలీ రెస్టారెంట్. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆ లోపలికి వెళ్ళి తిన్నాము. సో గైస్, ఇందులో లోపల సిట్టింగ్ ఉంది అండ్ బయట కూడా ఇట్లా ఈ లోపల కూడా వెళ్ళి కూర్చోచ్చు. చూడు ఒకసారి, నీకు నచ్చితే తీసుకుంది.
బట్ ఇది ఫుల్ ఉన్నట్టుంది. సూపర్ ఉంటుంది తెలుసా ఫిల్టర్ కాఫీ ఇక్కడ. తాగుతావా? మా డాడీ వాళ్ళు తాగారు లాస్ట్ టైం. మా డాడీ బాబాయ్ అందరం వచ్చినప్పుడు తాగాం. రిషికొండ బీచ్ ఖాళీ ఉంటుంది కదా. బీచ్ దగ్గరకు వచ్చాం కదా గైస్. బీచ్ లో వర్షం పడుతుంది. లైట్ ఎందుకు అబ్బా? నేను వీడియో తీసుకుంటున్నాను కదా. జెలస్ ఫీల్ అవుతున్నాడు, అర్థమైనది. అండ్ మేము ఇప్పటి వరకు బీచ్లో ఏం చేసామంటే క్యాన్వాస్ కొనుక్కున్నాం, వీటి పైన హ్యాండ్ ప్రింట్స్ వేసాం. ఇది లిక్టది నాది. ఈ రెడ్ కలర్ ఉంది కదా, ఆ హ్యాండ్ ప్రింట్ పేరు చూస్తారు. అండ్ ఈ రైట్ సైడ్ ఉన్న హ్యాండ్ ప్రింట్ నాది, సేమ్ అలాగే. ఈ ఎల్లో కలర్ది ఇది, అండ్ ఈ బ్లూ కలర్ది నాది. కష్టపడి ఇప్పటి వరకు ఇవన్నీ చేసాం. అండ్ లాస్ట్ మినిట్లో ఇది చేసేటప్పుడు ఫుల్ వర్షం పడింది. ఇంకా వర్షం పడుతుంది కదా అని చెప్పి ఫాస్ట్గా అది లాస్ట్ మాత్రం కొంచెం హడావుడిగా చేసేసరికి ఎక్కువ మంచిగా వచ్చినట్టు అనిపించలేదు. బట్ ఓకే కదా. చాలా రోజుల నుంచి అనుకుంటున్నది చేద్దామని. ఆల్రెడీ ఒకసారి లిక్తా నేను మా ఇంట్లో ఉన్నప్పుడు మొత్తం బ్లాక్ కలర్ వేసేసి దానిపైన హ్యాండ్ ప్రింట్స్ వేసి గలీజ్గా చేసాం. ఇంకా నా చేతికున్న ఈ బ్లూ కలర్ పోలేదు, ఎందుకంటే నేను 2 సార్లు వేసాను కాబట్టి. మీకు చీటర్స్. మీరు నా ఫ్రెండ్స్ అన్నప్పుడు నిజంగా నా చేతి కలర్ పోకపోతే మీరు కూడా కలర్ ఉంచుకోవాలి. పోయినా మీరు మళ్ళీ వేసుకోవాలి కదా. ట్రూ ఫ్రెండ్షిప్ అంటే అంతే కదా గైస్, మీరు చెప్పండి. అర్థం చేసుకోమని నువ్వే కాదని. నీకు మళ్ళీ యానిమల్ మ్యూజిక్కే ఇష్టం. అది గైస్ మేము చేసింది అయితే. బట్ ఈ రోజు మొత్తంలో ది బెస్ట్ పార్ట్ అంటే ఇదే, నాకు బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ తినడానికి గైస్, ఈరోజు ఏకాదశి కదా, అందుకనే తొలి ఏకాదశి. అందుకే లిక్తా నేను ఇద్దరం నాన్ వెజ్ తినొద్దు అనుకొని మా అమ్మ మార్నింగ్ చెప్పింది. అందుకే మేమిద్దరం చిల్లీ బేబీ కార్న్ ఇంకా సాంబార్ రైస్ ఇవే తిన్నాము. కానీ వీడైతే వేస్ట్ గాడు ప్రాన్స్ తిన్నాడు. మా అమ్మ దగ్గర పొద్దున్న తలూపాడు. తొలి ఏకాదశి ఫాలో అవును, చివరి ఏకాదశి ఫాలో అవుతాను. ఎందుకలా? నాకు లాస్ట్ ఇష్టం. లాస్ట్ బెంచెస్. సో వాడంతే గైస్, వాడిని పట్టించుకోకండి. అంతే ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటాడు ప్రతిదానికి. నాన్ వెజ్ తినొద్దని మా అమ్మ చెప్పినప్పుడు పొద్దున ఇలా తలూపాడు. కానీ ఇప్పుడు వచ్చి నాన్ వెజ్ తినేసాడు. నేను లిక్తా మాత్రం వీఆర్ గుడ్ గర్ల్స్. ఎక్కడికి వచ్చాము గెస్ట్ చేయండి గైస్. అది కనిపిస్తుంది. ఓ ఇది కూడా కనిపిస్తుంది. ఓకే నేనే చెప్పేస్తున్నా. బర్గర్ కొంచెం వాళ్ళు అడిగారా, వాళ్ళు అడగకపోయినా నేను చెప్తా. ఆర్డర్ ఇచ్చి వెయిట్ చేస్తున్నాం గైస్. పొద్దున్నగా స్టార్ట్ చేసాం. ఇబ్బంది రాత్రి అనంగా మొదలు పెట్టాడు సార్. తెల్లవారిన దాకా ఒకటే మ్యూజిక్. ఇంత గ్యాప్ కూడా ఇవ్వలేదు సార్. ఓకే ఈరోజు నీకు ఎలా అనిపించింది చెప్పు. నీకు ఎలా అనిపించింది ఈరోజు? చాలా నీరసంగా అనిపించింది. ఎప్పుడు పిలవచ్చు. నిజంగానా? అందరు నిజం అనుకుంటారు. అదే
సారీ ఇందాక చెప్పనా యాక్చువల్లీ వాళ్ళు నాకు చాలా బాగా అనిపించింది. అసలు నీతో బయటికి వెళ్ళడం అనేది ఒక ఆపర్చునిటీగా. నీకు ఎలా అనిపించిందో చెప్పు ఈరోజు. ఇదో తన్నిటికీ తలుపుతుంది చెప్పు. బాగా అనిపించడం కదంటే నీకు ఎలా ఉంది, ఎలా ఎంజాయ్ చేసావు? ఏదో కష్టపడి రివ్యూ చెప్తారేంట్రా. అవన్నీ పక్కన పెట్టేస్తే ఈరోజు అయితే నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. అంటే వీళ్ళిద్దరితో బయటకు వచ్చాను కాబట్టి నేను ఈరోజు చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? వీళ్ళు ఎలాగో చెప్పారు కాబట్టి నేనే చెప్తాను. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, ఓకే, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ and subscribe. Bye.